నమస్కారం. నమస్కారం నక్షత్ర. అసలు ఈ రోజులో ఒక డాక్టర్ అయ్యుండి ప్రాణం కాపాడుకోవాల్సింది తనే డ్రగ్స్కి అలవాటు పడింది. అది కూడా చాలా ఫేమస్ అయిన హాస్పిటల్ ఒమేగా హాస్పిటల్. అంతా తక్కువ అనుకుంటున్నారా? ఎంత అనుకుంటున్నారు మీరు? 70 లక్షలు. 70 లక్షలు. అవును, డ్రగ్స్ కి బానిస అయింది. అవును. ఇప్పుడు మనం డ్రగ్స్ గురించి ఎక్కడన్నా చూస్తూనే ఉంటాం న్యూస్లో. ఎక్కడన్నా డ్రగ్స్ దొరికితే పట్టుకోవడము, సీజ్ చేయడము, అట్లా అరెస్టులు అవన్నీ మనం ఇప్పుడు దాకా కూడా చూస్తున్నాము. కానీ అంత పెద్ద హాస్పిటల్లో ఉండి డాక్టర్ వృత్తిలో ఉండి ఆమెనే డ్రగ్స్కి అలవాటు పడిందంటే ఇంకా సామాన్యుల ప్రజలు, ఈ టీనేజ్ పిల్లలు, బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక డాక్టరే అలవాటు పడినప్పుడు మనం ఎంత అని చెప్పేసి డాక్టర్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. లేడీ అర్జున్ రెడ్డి, మళ్ళీ డాక్టర్ నర్మదా పేరు లేడీ అర్జున్ రెడ్డి అని పేరు వచ్చింది. అవునా కాదా? ఇప్పుడు ఆమె అలవాటు పడితే ఇప్పుడు మనము ఎవరికన్నా మీరు డ్రగ్స్ తీసుకోకండి, ఆరోగ్యం పాడైపోతుందని మనం ఎవరికన్నా ఉచిత సలహా ఇచ్చామనుకో నక్షత్ర, ఏమంటారు చెప్పాలి. కానీ మనం చెప్తే ఏమంటారు తెలుసా? ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం దాని గురించే. మనము ఎంత పెద్ద హాస్పిటల్ అది, కానీ డాక్టర్సే డ్రగ్స్ తీసుకున్నప్పుడు మనం తీసుకోకూడదు అని చెప్పేసి చెప్పు తీసుకొని కొట్టినట్టు మన ముఖాల మీద ఊస్తారు. ఈ రోజు డాక్టర్సే అట్లా చేస్తుంటే మళ్ళీ వాళ్ళ దగ్గర మనం మాట్లాడపడాల్సిన రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. దీనికి ఇదే కారణము. అవునా కాదా? మరి అట్లా వాళ్ళే అలవాటు చేస్తే ఇంకా మనం అనిపించుకోవాలి, నోరు మూసుకొని ఉండాలి. డాక్టర్ వృత్తిలో ఉండి వీళ్ళు ఇలా చేయకూడదు, వాళ్ళు బుద్ధి చెప్పాల్సింది పోయి వాళ్ళే డ్రగ్స్కి అలవాటు పడితే మనం ఏం చేస్తాం చెప్పు? ఇప్పుడు ఇంకా అలసుగా తీసుకొని ఎవరు కూడా ముందడుగు వేయకూడదు. అవును, అలసుగా తీసుకొని నేను కొంతమంది నోటి దూలా ఉంటుంది నక్షత్ర. మనము లేదమ్మా ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. సపోజ్ చాలా మందికి డ్రింక్ చేస్తుంటే ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటారు, భార్య పిల్లలు ఉన్నానని మనం సలహాలు ఇస్తూ ఉంటాము. కానీ వాళ్ళు డ్రింక్ చేసే వాళ్ళే మనం ముఖం మీద ఊస్తుంటే మళ్ళీ డ్రగ్స్ అలవాటు పడిన వాళ్ళకి చెప్తే పోండి మీ పనులు చూసుకోపోండి, డాక్టర్స్ ఆడ డ్రగ్స్ తీసుకుంటున్నారు, అంత పెద్ద హాస్పిటల్లో వృత్తిలో ఉన్న వాళ్ళ డ్రగ్స్కి అలవాటు పడ్డారు అని చెప్పేసి మనం ముఖం మీద ఊస్తారు. అలా ఊసేలా వీళ్ళు చేస్తున్నారు, అలాంటి పనులు చేస్తున్నారు. ఏం చెప్తాను చెప్పు? కలికాలం. సో ఇప్పుడు వచ్చే యువతలకి మీరు ఏం చెప్తారు ఈ డ్రగ్స్ గురించి? ఇప్పుడు డ్రగ్స్కి బానిసలు కాకండి. ఎందుకంటే ఒక్కసారి బానిసలు అయ్యారంటే మనము ఇంకా అది లేకుంటే ఉండలేరు. దానికి ఇంకా బానిస అయిపోతే ఇంకా సావడమే ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి మనం తెలీదు. అలాంటప్పుడు ఇప్పుడు యువతకు ఒకటే చెప్తున్నా నేను నక్షత్ర, డ్రగ్స్కి మాత్రం బానిస అవ్వకండి. మీ ఆరోగ్యం మీరు చూసుకోవాలి. అందుకని వాళ్ళ ప్రాణాలు, ఇప్పుడు దేవుడిచ్చిన ప్రాణాలు తీసుకోవడానికి మనకు హక్కు లేదు. ఆయన ఇచ్చాడు, ఆయనని తీసుకోబోయే వరకు ఆ ప్రాణాలు మనం కాపాడుకోవాలి, ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. అలా నేను ప్రతి ఒక్కరికి, ఇప్పుడు కాలేజీ పిల్లలు కాదు 10th క్లాస్ చదివే పిల్లలు కూడా డ్రగ్స్కి బానిసలు అవుతున్నారంటే ఎంత మన దేశం ఎంత దిగజారిపోయింది. అవునా కాదా? అంటే దీనికి ఏంటంటే ఒక సొల్యూషన్ ఏం చెప్తున్నానంటే, ఎవరన్నా చెప్తే వినండి. ఎందుకంటే కన్న తల్లిదండ్రులు కూడా బాధపడాలి, ప్రతి ఒక్కరూ బాధపడాలి ఈ ఇష్యూ తీసుకొని. అంతే కదా? అందుకని నేనేం చెప్తున్నానంటే, డ్రగ్స్కి దూరంగా ఉండండి, దానికి బానిస అవ్వకండి. అవునా కాదా? సే నో డ్రగ్స్. ఇది ఒక్కటి చెప్పగలను. వాళ్ళ ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉంది, కాపాడుకోండి అని చెప్తున్నాను నేను. అంతే.